తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ దీపారాధన చేయొచ్చంటారా? ఒక విషయం అమ్మా, అసలు ఆ సమయంలో ఎందుకు చేయకూడదు అంటారనే విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ దీపారాధన అని కాదు, యాక్చువల్గా మన వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు బాగా కాఫ్ కోల్డ్ ఉంది, లేకపోతే సెన్సిటివ్ ఉన్నాడు అంటే చలికి వెళ్తే తొందరగా ఇతనికి ఏదో అట్రాక్ట్ అయ్యి తొందరగా జలుబు వస్తుంది. కొంతమందికి చూడండి చిన్న చలి వస్తుంది జలుబు వస్తుంది, లేకపోతే కొంతమందికి తొందరగా ఇవి నెగటివ్ అంటే ఏంటి, ఐ మీన్ ఏదైనా వైరల్ లాంటివి ఇట్లాంటివి ఉంటాయి. లేకపోతే కొంతమందికి పడని వస్తువులు తినకూడదు అంటూ ఉంటారు. కొంతమందికి వంకాయ పడదు. ఇప్పుడు అదేంటి అందరికీ పడుతుంది, నీకెందుకు పడదు, బలవంతంగా తినిపిస్తామా చెప్పండి? తినిపించలేం కదా. కొంతమందికి పాలు పడవు, పాలు తాగరు కొంతమంది. అప్పుడు ఏంటి అందరికీ పడుతుంటాయి ప్రపంచంలో, నీకు ఒక్కడే పడవు, నాటకాలు వేస్తున్నావు, తాగని అంటామా? నాకు పడదు, నాకు డోకు వస్తుంది అంటాడు. అలాగే దేవతా సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, అగ్ని సంబంధించిన కార్యాలు ఏవైతే ఉంటాయో, ఈ సమయంలో పర్టికులర్గా అగ్ని దేవత అనే కాదు, ఈ సమయంలో పర్టికులర్గా స్త్రీమూర్తికి నెలసరి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని గాలులు కావచ్చు, కొన్ని సంబంధించినవి కావచ్చు, వీళ్ళకి అటాక్ అయితే స్త్రీకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎక్కువగా. గుర్తుపెట్టుకోండి, ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని ఆవిడని చక్కగా 4 రోజులు 3 రోజులు 5 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెగటివ్, స్త్రీని చక్కగా మమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు తినొద్దనేం చెప్పలేదు, అక్కడేమీ నువ్వు ఆడుకోవద్దనేం చెప్పలేదు, చక్కగా రెస్ట్ తీసుకో కూర్చోని అని అంటే, దీన్ని అసలు స్త్రీ కూర్చోవడం ఏమిటి, రెస్ట్ తీసుకో అంటే కూడా విడ్డూరమైన అనిపిస్తుంది నాకు అసలు. ప్రెజెంట్ జనరేషన్ లో రెస్ట్ తీసుకునే అంత ఛాన్స్ లేదు కదా గురువు గారు. లేదు, జాబ్స్ కి వెళ్ళటం అంటే ఇవాళ రేపు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను బట్టి మార్చుకోమని చెప్పింది శాస్త్రం, కాదనట్లేదు నేను. కాకపోతే కనీసం అగ్ని కార్యం చేసేటువంటి పొయ్యి దగ్గరికి, దేవతా సంబంధించిన వాటి జోలికి ఆ 4-5 రోజులు కొంచెం దూరంగా ఉంటే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంటే గురుగారు, పూజ అంటే చేయకూడదు, ఓకే, అంటే మరి మనం ఇంట్లో కిచెన్ లోకి వెళ్ళి వంట చేయాలి కదా, సో అప్పుడైనా యాక్చువల్గా అయితే చేయకూడదమ్మా, భర్త చేయాలి ఇంట్లో. ఇప్పుడు తల్లిగారు ఇంట్లోకి పెళ్ళవలేదు అనుకోండి, తల్లి చేస్తుంది, లేకపోతే తల్లి కూడా లేకపోతే తండ్రి చేయాలి. వివాహం అయిన తర్వాత భర్త చేయాలి వంట, లేదంటే బయట నుంచి తెప్పించుకోవాలి. ఎందుకంటే కనీసం ఆ 4-5 రోజులైన భర్త కనుక వండితే కష్టం తెలుస్తుంది. అరే కట్ చేయాలని ఇంత టైం పడుతుందా, వంట వండేటప్పుడు ఇంత ఇది వస్తుందా, ఇంతసేపు నిలబడాలా, వాల్యూస్ తెలుస్తాయిగా. అవును, ఖచ్చితంగా 100% వాల్యూ తెలుస్తుంది. అసలు కొంచెం ఉప్పు తగ్గిన ఏమన్నాడు ఇంకప్పుడు, ఇదేంది కామన్ విషయం నాయన ఇది అనుకుంటాడు, తెలిసిపోతుంది కదా, తెలిసిపోతుంది. ఇప్పుడు మనం రోజు వండే వాళ్ళని చూడండి, వాళ్ళు ఒక్కరోజు అంటారు నాకు ఎవరైనా వండి పెడితే బాగున్నాడు. 100% గురువు గారు, ఒక్కసారైనా అలా అనిపిస్తుంది. వండి పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు అది వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళంతా సంతృప్తి చెందుతారు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళిద్దరి మధ్యని ఆ యొక్క రిలేషన్ పెరుగుతుంది, వీళ్ళకి వాల్యూస్ తెలుస్తాయి. అబ్బా మా ఆయన వండి పెట్టాడని ఆవిడకి ఒక ఫీలింగ్ వస్తుంది. అవునా? అదొకటి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, అనేకమైనటువంటి రోగాలు రావడానికి కానీ, అనేకమైనటువంటి పాప కర్మలు అంటుకోవడానికి కానీ ముఖ్యంగా అగ్ని కార్యము జోలికి వెళ్ళకూడదు, అగ్ని సంబంధించిన జోలికి వెళ్ళకూడదు ఆ టైంలో. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రోగాలు ఎక్కువ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనకి సర్పదోషము అంటారు చూసారా, వీళ్ళకి సర్పదోషం రావడం కాదు, వీళ్ళ తర్వాత పుట్టే వాళ్ళకి సర్పదోషాలు అంటుకుంటే వీళ్ళ సంతానానికి. స్త్రీకి ముఖ్యంగా ఏంటంటే అమ్మ, మనం ఆ డేస్లో గనక అగ్ని కార్యాలు చేస్తే సర్పదోషాలతో ఉండే పిల్లలు పుడతారు. సీరియస్గా చెప్తున్నా ఈ మాట. అందుకని ఆ 4 రోజులు 5 రోజులు కాస్త రెస్ట్ తీసుకోమంటారు. అంతగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ రేపు సొసైటీ చాలా మార్పు వచ్చేసింది. ఇద్దరు జాబ్ చేస్తే కానీ నడిచే కాలం లేదు ఉండే ఖర్చులకి. అప్పుడు మనం ఇంట్లో కూర్చోమని మనం అనలేము. కనీసం ఆ 5 రోజు ఎప్పుడు ఎట్లా బయట నుంచి తెప్పించుకొని తింటున్నాగా, ఏ జొమాటో ఏదో తెప్పించుకోండి పని, భర్తకి ఫుడ్ రాకపోతే కనీసం అమ్మ ఇంట్లో వండితే ఇంత సేవ్ అవుతుందని తెలుస్తుందిగా. కనీసం ఈ 5 రోజులు ఖర్చు చూస్తే మ్యాక్స్ ముట్టించకుండా ఉండాలి పొయ్యి. కనీసం పోనీ అన్ని కూరలు రావు, కనీసం అన్నం వండుకొని ఒక కూరైనా తెచ్చుకోండి బయట నుంచి. నేను అనేది ఏంటంటే, అందుకే పురుషులే ఇంట్లో నిత్య దేవతారాధన చేయమని చెప్పారు. ఇలాంటి అడ్డం వస్తుందని స్త్రీ కుండేటువంటి శక్తి ఎలాంటిదంటే అమ్మ, స్వయంగానే
వాక్శుద్ధి ఉంటుందట వాళ్ళకి, స్వయంగానే వాక్కుకి అంత శక్తి ఉంటుంది, అందుకే స్త్రీని ఏడవనివ్వకూడదు అంటారు. ఇప్పుడు అలాంటి సమయంలో కూడా పని చేస్తుంటే ఎంత ఇదైపోతుంది. మనసులో అయినా సరే బాధపడింది అనుకోండి, అబ్బాయి ఏంటి ఈ టైంలో కూడా నేను ఇంత అన్ఈజీగా ఉన్నా, ఈ టైంలో కూడా నేను ఈ పనులు చేయాలని చెప్పి బాధపడితే ఆ ఇంటికి మంచిది కాదు. అందుకని కూడా వద్దనేవారు. బయటికే కాదు, ఇంటర్నల్ గా కూడా బాధే కదమ్మా. ఇంటర్నల్ గా బాధపడేదాన్ని బాధ కాదు అని ఎవరైనా అనగలరా చెప్పండి? అంటే మనసులో కూడా ఆ మాట కూడా అనుకోకుండా ఉండేలాగా అయితేనే చెయ్యాలి గురుగారు. అంతే కదమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎవరైనా మీకు ఎవరైనా ఇస్తున్నారు సంథింగ్, లోపల బాధపడితే నువ్వు లోపల బాధపడితే నాకు ఇవ్వకు అంటాం అనమా? కాదు, లోపల బాధపడితే నీకేంటి, నీ ఇవ్వచ్చు కదా అంటే వద్దు, లేకపోతే వద్దంటాం కదా. మరి అలాంటప్పుడు మనసులో బాధపడేది కూడా బాధే కదా. కాబట్టి ఆ సమయంలో ఈ సర్పదోష సంబంధించినవి, అనారోగ్య సమస్యలు పెరుగుతాయని, స్త్రీ ఆరోగ్యంగా లేకపోతే ఇల్లు బాగోదు గుర్తుపెట్టుకోండి. స్త్రీ యొక్క ఆరోగ్యం మీద ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరి జీవితం ఆధారపడి ఉంటుందమ్మా. స్త్రీ యొక్క ఆరోగ్యం మీద, స్త్రీ యొక్క మానసిక స్థితి మీద, ఇంట్లో ఉండే వాళ్ళ మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఒక్క స్త్రీ సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు ఎంత గందరగోళం అవుతుంది చూడండి. మన పురాణాలు కూడా చూడండి, ఈడ్చుకొని తీసుకెళ్ళాడు, రాజ్యం ఏమైంది, రావణుడిది పోయింది, మొత్తం రాజ్యం మొత్తం భూస్థాపితం అయిపోయింది, అక్కడ ఉండే ఎవ్వడు మిగల్లే. అవునా? ఈ జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని ఈడ్చుకొని తీసుకొచ్చాడు, పరిస్థితి ఏంటమ్మా, నాశనం అయిపోయింది. అందుకనే బాధపడకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో ఇది పెట్టారు. దీన్ని ఇంకోటి ఏదో విడ్డూరంగా చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అంతే, అంటే ఎందుకు చేయకూడదు అనేది అది జనరల్ క్వశ్చన్ అయిపోయింది గురువుగారు. కాకపోతే మనం అలా చేయటం వల్ల తర్వాత ఎఫెక్ట్ ఏముంటది అన్న అవగాహన ఆధ్యాత్మికంగా వాస్తుపరంగా మీరు చెప్తున్నారు కదా, మనకు అది నాలెడ్జ్ అనేది జ్యోతిష పరంగా చాలా తక్కువ కాబట్టి లింక్స్ ఎలా ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్. స్పిరిచువల్ వదిలేసేయండి. అనీజీగా ఉంటారా, హ్యాపీగా ఉంటారా? ఆ టైంలో చాలా అనీజీగా ఉంటారు కదా. అంత అనీజీగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేయించడం అవసరమా అంటా నేను. 4 రోజులు భర్త చేస్తే ఏమైంది, 4 రోజులు ఇంకొక వ్యక్తిని పెట్టి చేయించండి, పోనీ బయట నుంచి ఎవరిని పిలిపించి చేయించండి ఇంట్లో పనులు, ఏమైపోయింది అంటా నేను. అనీజీగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పిన అంశం అంతకుమించి ఏం లేదు అక్కడ. దాన్ని చేయవలసిన అవసరం లేదు అక్కడ. అంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అనీజీగా ఉన్నప్పుడు ఒక స్త్రీమూర్తి బాధపడకూడదని రెస్ట్ తీసుకోమంటే దాన్ని ఎందుకు మూఢనమ్మకం అంటారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే అనీజీనెస్ ఉన్నప్పుడు కూడా పనిచేస్తేనే మీరు ఇదైనట్ట, అంటే ఒక విప్లవాన్ని తీసుకొచ్చినట్ట. అలా అని కాదు గురుగారు. అంటే ఇందాక మీరు అన్నారు కదా, సర్పదోషాలు వస్తాయనో లేకపోతే దీపారాధన, దీపం ముట్టించకూడదు అసలు అనేది, ఇది మన జ్యోతిష పరంగా మనకు ఉన్నది కదా విషయం. అయితే అది తెలియకుండా దీన్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐసీయూలో ఒక పర్సన్ పెట్టారు, ఎవరిని పడితే వాళ్ళు రానివ్వరు, ఎంతో నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలంటారు. ఇక్కడ మీరు మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. అసలు ఎమోషన్స్ ఉంటాయి కదా మనిషిని కలవడానికి, మీరు ఎందుకు రానివ్వరు అంటే, అయ్యా అక్కడ అవన్నీ ఉంటాయి, బయట నుంచి ఎక్కడో తీసుకొచ్చి మళ్ళీ వాడికి అంటగడతారేమో, వాడు ఇబ్బంది పడతారు అంటారు. సింపుల్, అంతే కదా. అలాగే ఈ వంటగదిలో కానివ్వండి, అగ్ని సంబంధించిన వాటి దగ్గర కానివ్వండి, తొందరగా అట్రాక్ట్ అవుతాయి అగ్నికి. బ్లడ్ ఇదవుతుంది కదా, మా బ్యాడ్ బ్లడ్ బయటకు వస్తుంటుంది కదా, దాని యొక్క ఇదిలో చేంజెస్ వస్తాయి వాళ్ళకి ఆ అగ్ని దగ్గర ఉన్నప్పుడు. అందుకని అగ్ని కార్యం చేయొద్దు అంటారు. గురుగారు చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు. ఇది ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళకైతే నిజంగా తెలియకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈ విశ్లేషణతో అందరికి అట్లీస్ట్ దీని మీద ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ 4 రోజులు కంపల్సరీ వాళ్ళ హస్బెండ్స్ తోనే వంట చేయించాలంట. నేనైతే వంట చేయించాలని చెప్తా. అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఫస్ట్ వీళ్ళకి వాల్యూస్ పెరుగుతాయి. 100% గురుగారు పెరుగుతాయి, తెలుస్తుంది. ఆ కుకింగ్ అంటే ఈజీ అనుకుంటారు కదా, ఆ పెయిన్ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది, ఇద్దరి మధ్యన పెరుగుతుంది. ఒక వండి మీరు అంటే ఒక ఆనందంగా కొంతమంది ఇళ్లలో వండుతుంటారు, భర్తలు వండి సర్ప్రైజ్గా భార్యకి ఇస్తుంటారు. ఎంత ఆనందం ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక తెలియని ఒక బాండింగ్ ఉంటుంది. దాన్ని ఇంకో రకంగా ఆనందంగా మలుచుకోవచ్చు కదా. అంటే అట్లాగా నేను నీకు ఈరోజు స్పెషల్ వండి పెడతా చూడండి, ఇంకోటి ఏదో చేసి అదేదో కొంచెం డిఫరెంట్గా అయిపోయి అదొక కామెడీ. ఎనివే వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి వండారని మిగులుతుంది, తెలుస్తుంది. అదొక తీపి గుర్తుగా మిగిలి చాలా ఉంటాయి కదా అందులో. మనం అర్థం చేసుకుంటాం. చాలా చక్కటి విశ్లేషణ, చాలా మందికి తెలియాల్సిన విషయాన్ని తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.